ఆంధ్ర హోమ్ మినిస్టర్ అనిత గారు వైసీపీ పార్టీకి ఇప్పుడు చుక్కలు చూపించారని చెప్పొచ్చు. ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక 24 గంటల గడువు ఇచ్చారనమాట వైసీపీ పార్టీకి. అదేవిధంగా ఎవరైతే మాటల తోటాలు పేల్చి 2,000 రూపాయలు నారా లోకేష్ గారు జేబుల్లోకి వెళ్తున్నాయని చెప్పేసి అడ్డగోలు కామెంట్లు చేసినటువంటి వ్యక్తులకి సవాల్ ఇస్తున్నారు. మీకు దమ్ముంటే 24 గంటల్లో మీరు నిరూపించుకోండి, లేదంటే కనుక మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది, లేదంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతా అన్నారు నారా లోకేష్ గారు. అయితే దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనంత్ గారు మాట్లాడేది జరిగిందన్నమాట. మామూలుగా గట్టిగా ఇచ్చి పడేసినారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్ర రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మరోసారి నిప్పులు జరగడం అయితే జరిగింది. అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు వైఎస్ జగన్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని చూసే జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని కుండబద్దలు కొట్టడం జరిగింది. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీన్ని ఎవరు విఘాతం కలిగించాలని చూసినా ఉపేక్షించేది లేదని చెప్పేసి ఆమె హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఈ పరిస్థితి మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి జగన్కి సిగ్గనిపించట్లేదా అంటూ ఆమె సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిల్లో పోలీసులు తిరిగి ఎదురురాళ్లు దాడి చేసి ఉంటే వైఎస్ జగన్ చుట్టూ ఉన్నటువంటి ఎంతమంది మిగిలేవారో గుర్తుపెట్టుకోవాలంటూ వైసీపీ నేతలను మంత్రి అంతే హెచ్చరించారు. కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా రైతులను పరామర్శకు వెళ్ళినటువంటి జగన్ యొక్క మానసిక పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటూ అనిత గారి ఈసారి చెప్పినా కదా మాటల తూటాలు పేల్చడం జరిగిందనమాట. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులివెందులకు మాత్రమే పరిమితమైనటువంటి ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు తల్లులు సంతోషంగా ఉండడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని విమర్శలు గుప్పించడం జరిగింది. ప్రతిపక్ష హోదా కూడా లేని ఒక విపక్ష పార్టీ కడుపు మంట చూస్తే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. అమరావతి గురించి కొందరు యదవులు చేసినటువంటి వ్యాఖ్యల్ని జగన్ సమర్థించడం సిగ్గుచేటు అంటూ మాట్లాడడం జరిగింది. ఇక సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్దోషి అంటూ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా నిర్ధారించలేదని గుర్తు చేశారు. ఎలాంటి టీవీ డిబేట్లు నిర్వహించకూడదని, కొమ్మినేనికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే మంజూరు చేసిందని సోదాహరణగా మంత్రి వంగలపూడి అనిత గారు వివరించడం జరిగింది. వైఎస్ జగన్ వైఎస్ భారతితో క్షమాపణలు చెప్పించడానికి సమావేశం పెట్టుకోవాలి అంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత గారు హితవు పలికారు. సాటి మహిళల్ని కించపరిస్తే అంశాన్ని సమర్థించుకోవడానికి వైసీపీ మహిళా నేతలు సమావేశం పెట్టుకోవడాన్ని వారి విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పేసి పులివెందుల ఎమ్మెల్యేగా కూడా మిగిలినటువంటి పరిస్థితి వైఎస్ జగన్ తెచ్చుకోబోతున్నాడని కూడా ఈమె జోక్యం చెప్పడం అయితే జరిగింది. తల్లికి వందనం నిధులపై మంత్రి లోకేష్ విసిరినటువంటి ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఒక్కరికి కూడా లేకపోయిందంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శక్తి యాప్కు గత ప్రభుత్వం తెచ్చినటువంటి బోటకపు దిశ యాప్కు పొందనే లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అభివృద్ధిని అడ్డుకోవచ్చనే కుట్రతో జగన్ కింద మీద పడుతున్నారని చెప్పేసి విమర్శలు గుప్పించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి తన నియోజకవర్గానికి వస్తే 5 పిల్లలు ఉన్నటువంటి తల్లులకు కూడా నగదు పడిందని చెప్పేసి, అదేవిధంగా డిఎస్సి నిలుపుదల చేయడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కుట్రలు చేయలేదంటూ తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీ మీద మండిపడడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మాటల తూటాలు పేల్చడం జరిగింది. మరి వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ అటాక్ వస్తుందో చూడాలి.